చెప్పవలసింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాం సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే.
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమలలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా స్వామివారిని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. తిరుమల దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో కొలువై భక్తజనుల ప్రార్థనలన్నీ కూడా ఆలకించి సంతోషించి అందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ కళ్యాణ మంటపంలో శ్రీ మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా ఒక బంగారు సింహాసనం మీద వేంచేశారు. దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు మరొక బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. ఉత్సవమూర్తులకు చక్కటి పుష్పమాలలతో అలంకరణ చేసి నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసి కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అదుగో కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేంగ్రికం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మనికలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థపదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజా భగవతఃకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్య. अस्यां श्रुतौ श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थम् असदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे बृहोत्तमस्य श्रीविकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचलक्षेत्रनिवासिनः श्रीभूमनीला समेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्री वैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गं सज्जोकर्मकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् उपासनाग्नौ आकारकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धाराप्तुमान् रेडो सरत्सरत्स परिपूरितेषु अपोविघ्नं प्रतिवादकिष्यताकं सुरगं शर्मा इदमापस्यमा श्रुतमा शान्ता शतमा शुभा शतमा पूता पुतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिः. ओं एते शतं वरुणगे सहस्रं विघ्निका पाशावृता पुरुत्रा तेभ्यः देवा अमञ्जनमृतस्य नरके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि समवाहयामि रक्तामृतमवाहयामि नरस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परतवाहनं दक्षिणामुखमच्चेदोमाग्नेयस्मादजामहेत्ता विश्वे सदा तन्मयितो निशम्भो दत्तां प्रैषामदेशोपदानामनादिः यामे हस्तां दरितां ददातो पद्माकारमण्डले वं विश्वक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि तद्दक्षिणे सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भोजपुण्याहं वासयिष्ये वाच्यतां स्वपुण्याहं करोमि कुरुष्मान् प्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वाधीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वाधीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वाधीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवा अवन्तनागता विष्णुविचक्रमे पृथिव्या सतताभिः इदं विष्णुविचक्रमे त्रेधानिदे पदं समूढवस्य वाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति पदानि पस्पसे इन्द्रस्सगज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपण्यवोजाग्रवाकं वस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुयाम देवा भद्रं पश्येमाक्षरुजत्राः स्थिरैरङ्गे सृष्टवाकं दस्तनाभिर्वशेमदेवगितं यदागुः पदमिन्नसरतो अन्तिदेवागत्राणश्चक्राजरसं तनून्
बहूनां पुत्रा सौगित्रपुत्रो भवन्ति मानो मध्यारीषता गर्गन्तोः अदित्योऽन्तरिक्षं वदर्माता सविता स पुत्रः विश्वे देवादिपञ्चनामदिर्द्रवित्तम् यदा वै सूर्यवदेति अनक्षत्रण्डयति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याय कृते प्राणानागम्य अस्यां श्रुतौ श्रीनिवासनाविवाहमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्व स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षौरिष्ठमसुरददातो प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासनाविवाहमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यांस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यांस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यांस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्म हव्ये नमसोमसद्या पित्तन्दे मदगन्नो अस्तु अनुराधान् विषावर्धयन्तः हृदञ्जयमुदस्वीराः प्राणानागम्य अस्यां श्रुतौ श्रीनिवासनाविवाहमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां पुण्याहं मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां पुण्याहं मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टावयवस्थानभूत्ये तथातना आपो जनगताचनः पवमानस्वर्जनः पवित्रविदर्शनिः यः पूतास पुनातमां पठन्तु मादेव जनाः पठन्तमनबोधिकां पठन्तु विश्व आगवः यदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यतो आग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमुक्षसि आग्नेवृतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पणति दैव्याघात् यस्य भक्वे स्तनवो वितपृष्टाः तयासमाद्येषु वयज्ञस्यापदगौरगीनां वैश्वरसुर्मा पुनातो पादप्रणयने सुरोम गोभूः या वा पृथिवीपयसापयोभिः वृतावरी यज्ञिके मा पुनीतां भगद्भस्सविदस्त्रुभिः परजुष्टैर्देवन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनतां येनापो दिव्यङ्गदः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति संवृतकम्बसं सर्वकं भूतमश्नादे स्वेदं मातरिष्वणां अवमानीर्यो वद्येते संवृतकम्बसं तस्मै सरस्वी दुःखे क्षीरकं स प्रमदोदकं पवमाने स्वस्यगणे हुदगाही पयस्वती संवृतोर्सः ब्राह्मणे श्रमदकं विदं पवमाने दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्दयन्तनः देवे देवैः समावृताः पवमाने स्वस्यगणे हुदगाही कृतस्तनः संवृतोर्सः ब्राह्मणे श्रमदकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रणदेशदा तेन सहस्रधारेण पवमान्यपुणन्तमां प्राजापत्यं पवित्रं यतोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सकमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिप्रातमां चतुर्वेदामोद्यगञ्चा पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागां गातुं विज्ञापदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषजं शन्नो अस्तद्यपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां च देवार्पशो मार्जगन्तां दक्षिणागां धिमाषा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिगृहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषदगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपतन्मार्जगन्ताम् अदोदरादरेर्नाघेभ्यो मार्जगन्ताम् ॐ अनारणीयान् मखतो महीयानात्मा गुहायां निगितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचितः समितः सप्त जिह्वान् सप्त इमे लोकाय रुचरन्ति प्राणा गुहासगां निगिताः सप्त सप्त अतः समुद्रागर्गश सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधिगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मान् ब्रह्मा देवानां पृथिवी कवीनां सर्वप्राणां महिषो मृगाणां सेना गृध्रा नागस्वेतिर्वना नागं समपवित्रमर्त्येतिरेभन् अजामेकां शुक्लकृष्णां वक्वें प्रजां जनगन्तीकं स्वरूपाम् अजोक्षेकुजमानोनसे तेजः आत्येनां भुक्तभोगामशोऽन्यः हकुंसत्युषत्पसुरन्तरिक्षसद्दोताविषद्रो नशत नषद्रसव्यो महदब्जागोजारतजा अद्रजारतं भृगत यस्माच्छातानपरानैव किञ्चनाक्षय अविवेशभुवनानि विश्वान् प्रजापतिप्रजगा संविधानस्त्रीणि ज्योतिकं जगदेशुरोऽसि विदत्तारकं मवामहे वसोऽक्विद्वनातिनः सवितारं रक्षसम्
वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं प्रणर्घ्यं प्रणातिं समर्पयामि यथासकं तथास्तु दृष्टापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च ఆరాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి భక్తితో నిర్వర్తించారు. భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యులు ఏవైనా కూడా ఉపచారాలుగా స్వామి స్వీకరిస్తాడట. ఎందుకంటే కళ్యాణోత్సవ ప్రారంభంలో స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతించారు. శ్రీహరి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడు. ఎలాగైతే మనం ఎండుకట్టెలలో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యాన మథనం చేత మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలో స్వామివారిని ఆవాహన చేస్తారు. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. భగవంతునికి ఏదైతే మనం పత్రాలు, పుష్పాలు, ఫలాలు, చివరికి జలాలనైనా కూడా సమర్పణ గావిస్తే భక్తితో వాటిని స్వీకరిస్తాడు. దీని ద్వారా సమస్తమైనటువంటి జీవకోటికి ఆహారం అందించబడాలి, లోకమంతా కూడా సుభిక్షంగా ఆహారంతో తులతూగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారికి ఈ అర్చావిధిని కైంకర్యాన్ని సమర్పణ గావిస్తూ ఉన్నారు. అంటే పదకవితా పితామహుడు కూడా శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారి మీద 32,000 సంకీర్తనలు రచించి గానం చేసి శ్రీవారికి జరిగే షోడశోపచారాల విషయాన్ని కూడా ప్రస్తావించాడు. తిరుమలలో జరిగేటటువంటి నిత్యార్చనలో ఈ ఉపచారాలు అనేటువంటిది స్వామివారికి ఆవాహన చేసిన తరువాత ఆసనాన్ని, పాద్యాన్ని, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, ఉపవీతం, భూషణం, పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, ముఖవాసం, ప్రణామం అనేటువంటి ఉపచారాలను కూడా స్వామికి సమర్పిస్తారు. అంటే శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా కూడా ఇంతకుముందు విశ్వక్సేనులు వారిని ధ్యానించారు. ఎవరైతే విశ్వక్సేనుని వారిని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నది. యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. మేఘశ్యాముడు సుమునముకుటధారి అయినటువంటి విశ్వక్సేనునికి సూత్రవతి, జయ అనేటువంటి వారు భార్యలట. విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి, శ్రీమన్నారాయణునికి సేనాపతి. విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. ఒకసారి రాక్షసులు పెట్టేటటువంటి బాధలను ఓర్చుకోలేకపోయినటువంటి దేవతలంతా కూడా వైకుంఠానికి వెళ్ళారట. తమను రాక్షసుల బారి నుండి రక్షించమని చెప్పి శ్రీమన్నారాయణుడు ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు చంద్ర అనేటువంటి వాణిని పిలిచి రాక్షసుల యొక్క అంతు చూడమని చెప్పాడట. స్వామి ఆనతితో ఆ రాక్షసులను తరిమికొట్టినటువంటి చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్నటువంటి నారాయణుడు ఆయనకు సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చారు. ఆయన ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం దస్తనో అమితామస్య నాభగస్సు దేవీ నిర్వణః స్వస్తి భూషా సురోధాతన స్వస్తి ద్యావా ప్రవేశో చేతునా స్వస్తగే బ్రహ్మహే సమం దస్త భువనస్య గస్పతి బృహస్పతిం సర్వాగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతః విశ్వే దేవానో అద్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్న స్వస్తగే దేవా అవంతభో స్వస్తే స్తునో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిస్తునో ఆదితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యాచంద్రమసా ఆవివా పునర్దతాగ్నతా జానతా సంగామేమహే స్వస్తయానం తాక్షమృష్ణే మహద్భూతం వాయుధం దేవతానాం అసురగ్నవిందాసకం సమత్సో బృహత్య సోనా వివారుహేమ హం హముచ మాంగళస్త్యా త్రయం మనసా చదాక్షం ప్రథమశరణం ప్రపద్యేసం భాదేశ్వరయన్నో అస్తు శుభకం శుభం. కార్యక్రమాన్ని సభక్తికంగా ప్రారంభించారు. స్వామివారికి, అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారు జగద్రక్షకుడు కాబట్టి స్వామి అందరినీ కూడా, విశ్వములో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షిస్తాడు. అందుకని ఆర్తితో, గజేంద్ర మోక్షంలో కూడా ఆర్తితో, భక్తితో స్వామివారిని పిలిస్తే వెంటనే స్వామి పలికాడు. మరి అలాగే ధ్రువుడు కూడా భక్తితో స్వామిని నారాయణ మంత్రాన్ని పఠిస్తే వెంటనే స్వామి భక్తితో పలికాడు. అలా ప్రహ్లాదుడు కూడా భక్తితో స్వామిని సేవిస్తే వెంటనే స్వామి పలికాడు. అంటే స్వామి రక్షించటానికి నేను ఎప్పుడూ కూడా భక్తుల వెంటే ఉంటాను, భక్తుల యొక్క
యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తాను అని కూడా స్వామి భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఆర్తత్రాణ పరాయణుడు. స్వామిని మనం ఏదైతే కోరతామో అవన్నీ కూడా మనకి తప్పక తీరుస్తాడు. అందుకే స్వామివారిని వేడుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని మనం విధిగా చూసినందువలన కలిగేటటువంటి ఫలం కూడా ఎలాంటిదో కూడా మనకి నివేదించారు. వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్తుంది అనంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ వినశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్ ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. ఎవరైతే స్వామివారిని ఉభయ దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసిన పాపాలు ఆ క్షణమే తొలగిపోవటయే కాక తన ముందు 10 తరాలు తన తర్వాత 10 తరాలు కూడా పాపాల నుండి నరకముల నుండి విముక్తులై విష్ణువు యొక్క పరమపదం చేరుతారు. అందరూ స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా ఈ ఫలాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అంటే నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని విధిగా జరపడం వల్ల శ్రీవారికి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుందట. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య ఫలవృద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతి తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే. నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తే అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. దేవదేవుడు స్వామివారిని పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవాన్ని మనం ఈరోజు దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరుపుతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. అంటే శ్రీవారికి మహోత్సవాలు నిర్వహిస్తే ఆ దేశరాజు దేశ ప్రజలు లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయంలో శ్రీవారిని సేవించినటువంటి వారికి మూల విరాట్టుని సేవించినటువంటి ఫలితం కూడా కలుగుతుందట. అదే కాక పదే పదే గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రం చెప్పబడింది. సర్వాలంకార భూషితులైనటువంటి ఉభయ దేవేరులు సమేతమైనటువంటి శ్రీ మలయప్ప స్వామివారిని మనం సేవించినందువలన సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే శైవాగం గణపతిని పశుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి అని చెప్పి చెప్తూ ఉంటారు. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయాం అమృతోద్భవ తృతీయం కమలాక్షీ చ చతుర్థం లోకసుందరి పంచమం విష్ణుపత్నీ చ షష్టం వైష్ణవీ తథా వారాహీం సప్తమం ప్రోక్తం అష్టమం హరివల్లభ నవమం నారసింహే చ దశమం దేవదేవత ఏకాదశం మహాలక్ష్మీం ద్వాదశం భువనేశ్వరీ. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరపబోతూ ఉన్నారు. అదుగో సభక్తికంగా లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవార్ల యొక్క పేర్లను అమరం చెప్తూ ఉన్నది. అటువంటి సంపదకు ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి నిత్యానపాయినైనటువంటి ఆ అమ్మవారిని సేవిస్తే సకలైశ్వర్యాలు సకల భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. అందుకే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అదుగో భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం సభక్తికంగా చూస్తూ ఉన్నాం. వరాహస్వామిని సేవిస్తే స్వామి యొక్క అంకశీవంపై అలరాడుతూ ఉంటుంది. ఆ దేవదేవుణ్ణి మనం సేవించేటప్పుడు ఆ అమ్మవారిని కూడా భూమహాలక్ష్మిని కూడా మనం చూస్తూ ఉంటాం.
దేవదుందుహులు మోగుతూ ఉంటే ఇడాపింగళ అనేటువంటి చిలికెత్తెలతో సర్వాభరణ భూషితురాలైనటువంటి భూదేవి యజ్ఞవరాహదేవ సన్నిధినికి కూడా వేంచేసిందట. అదుగో వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపారు. నమస్తే దేవదేవేశ వరాహ వదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఆధృతాస్మితత్వయా దేవా కల్పాదౌ సాగరాంభస సహస్రబాహునా విష్ణు ధారయామి జగంత్యహం. ఉభయదేవీరులకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించిన పిదప అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వర్తించకపోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అభిజిల్లగ్నములో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దేవాదిదేవుడు క్షీరసాగర శయనుడు, మహాబల సంపన్నుడు, బాలభానుడు వంటి పవిత్ర పాదపద్మాలతో బాలచంద్రుని వంటి ఇదిగో చూడండి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ కళ్యాణానికి. ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగిమ్సార్గా శుద్ధో మధ్య సౌమ్య మయి దేవాద్గుణమాగజంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతిః దైవ్యాహోతారామహంత పూర్వేరిష్టాస్యామతనువా సువీరాః ఉద్దన్యమానమస్య అమేద్యం ఉపాప్మానమజమానస్య గంతో శివాణసున్నో మాతా పృథివీ తోకసాత తత్సవితరవరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోగో న ప్రచోదయాత్ గతప్రతీకో గతగో నిరగ్నైర్గతైః సమిద్ధో గతమస్యాన్నం గతపృషస్వాధిగతో వహంతి కృతం పిబన్సి గదాయక్షిదేవాన్ ఆయుర్దా అగ్నే హవిషాదిశానో గతప్రతీకో గతగో నిరేధి కృతం పీత్తామనుసారగవ్యం పదేవత్రవేక్షాదిమం అవితేర్మన్యస్వాన్ స్వస్తిర్మన్యస్వాన్ దేవసవితప్రసవాన్ తత్సవితరవరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోగో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తావసీమతస్సరుచో వేన ఆవహ స బుద్ధ్యాపమా అస్సవిష్టాశ్చనురశ్చవః ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యకర్మవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతో సాధాన్యం ధ్వయస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమవాహయామి చంద్రమవాహయామి సోమాగిర్మః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సమప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వన్నాకసృష్టేజమానో వస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞమాంచదేహి ఓం ప్రోక్ష పాత్రాదాదావమాధాగాన్ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्त्वा स्तृणामि हारस्तं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्याम् दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु ओं विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापिनानमवाहयामि शतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्णवप्रणेष्यामि समानवाचं यच्च सोमावप्रणेष्यामि समानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धयत्तन्नागस्सृष्टेजमानो वस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेवमिमांचदेहि ॐ प्रणगापो देवी प्रियाणं साधकन्त्रः संविषन्तां वृषपात्तानि देवगत्यागैः दक्षिणप्रणतो ब्राह्मणेन तीर्थेन प्रजन्मवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि यज्ञमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मरुतमवाहयामि रुद्राणवाहयामि अपोपस्पृश्यामि ओं श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि ईश्वरमवाहयामि पुरुषणमवाहयामि लक्ष्मणसोमवाहयामि औपासनिग्निस्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे वं प्रणेष्टमिन्द्रायष्णुपम् अग्नेष्णुपामि सोमाष्णुपामि अग्निसोमा आदिष्णुपसुभ्योष्णुपामि मरुभ्योष्णुपामि रुद्रेभ्योष्णुपामि अपौपस्पस्यामि यज्ञस्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्योष्णुपामि आज्यं तत्प्रदर्शयामि चरं तत्प्रदर्शयामि अग्ने ज्योतिरसे समिधस्वाहा अमृतमसि वार्णमसि अन्तर्गं वक्षो अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः
चित्परिस्थापनात् तच्चिद्दण्डवेतनं सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्परिस्थापनात् तच्चिद्दण्डवेतनं सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्थापनात् तच्चिद्दण्डवेतनं सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णावासमितो गृहीत्वा मूलाग्राभ्याङ्गदग्गस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षता आद्य देनवः सन्तो इन्द्राग्रमः अग्नये नमः यमाग्रमः नृतये नमः वरुणाग्रमः वायुवे नमः कुबेराग्रमः ईशानाग्रमः अग्नये नमः तमहाग्रमः कुताधरे नमः विष्णुवर्तने नमः देवकाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाग्रमः अवितेनमुञ्जस्वा मधुरमुञ्जस्वा सहस्रेमुञ्जस्वा देवसवितप्रसमा ॐ अगन्तगित्म आत्मतवेदस्तेनेद्यस्तवर्तसवेद्यवर्तगतास्मान् प्रतगावसन्मूर्तेनान्नाद्येन समेदयस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नरुत्यादिशानान्तं वोमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा ऋषेभ्यो देवेभ्य स्वाहा शिवदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम बुद्ध स्वाहा आयतेनमक्वस्तादेवसविदप्रासावीः प्राणानागम्या अस्यां श्रुतो श्रीनो स्वाहा वैवागमोत्सकन्माङ्गमुपासनाग्नो आघारान्तोषप्रायश्चित्तार्थम् अतद्विष्णोत्तरघोष्ये अवतिरमुञ्जस्वा स्वस्तिरमुञ्जस्वा दैवसविदप्रसुवा ॐ मतो देवा अवन्तरागता विष्णुविचक्रमे पृथिव्या स्मृता विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदे पदं समो नमस्य वाकं सरे स्वाहा त्रीणि राजक्रमे विष्णुर्गोपाधाभ्यः सुधर्मान् वारयन् स्वाहा विष्णो कर्माणि वसतिगता वदानि वस्पते इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः विवचक्षरागतग् स्वाहा तद्यप्रासो पञ्चमो जाग्रागं वसविन्दते विष्णो हरियत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम बुद्ध स्वाहा अवितेनमक्वस्तादेवसविदप्रासावीः చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకులా పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకులా పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే वीरावृते अस्मिन् भगते ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्धभागे भूलोके भुवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानां मदोभागे महानालाग्यमानस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ती शुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती ते अष्टदेवपुरी विराजिते इन्द्राग्नीयमणिऋतिवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयिते लवनेक्षुदीक्षितोदकाख्य सप्तार्णव परिवृते जम्बूप्लक्षकुशक्रौञ्जसाकसाल्मणि पुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय विन्ध्यवारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीरावत भद्राश्वकेतुमाल हिरण्यकमलकौर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकबस्ति पुन्नाः गन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवंती कुरुक्षेत्र समुद्रेकागा पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षण पर्यन्तं बाल्ययौवन कौमारवार्धकेषु नगज प्रकाशे च आवर्त अनावर्त महापातक समसुतक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभे पाकलोकधामातपसंगात कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमितरात्राप्तोर्याम शान्तवन वाजपेय पौण्डरीकाश्वमेधादि रक्रतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति सर्विदमोक्षफलसिद्ध्यर्थं श्री विकनो मुनीन्द्रमतानुसारिभिः पृग्वादिर्मन्वादिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिरुक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपाद कन्यादान कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदकीरन्दकशार्ङ्गादि दिव्य पंचायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयाविषय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचव्यूहविभेदेन प्रवर्तमानस्य पारतत्त्वव्यूह अंतर्यामी अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्ष भारगस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित
भारद्वाजगोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रागाम् आंगीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्यां समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्यां श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्रागान् आंगीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवागां भक्तलोकपरिपालनागां किरीटहारकेयूरदिव्याभरणभूषितागां श्रीवत्साङ्कितवक्षस्कागां दिव्यकौस्तुमालङ्कृतागां दिव्यपीताम्बरधरागां दिव्यमाल्यशोभितागां प्रपन्नपारिजातागां निजावतारागां स्वर्णगरुडवाहनारूढागाम् अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजो रत्नाकरागां सकलशाखाध्यायिनो अखिललोक पवित्रगोत्रागां षड्नक्षत्रे मकररासौ जातागां श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वरागा ऋग्यजस्वतमवेदाद्यागिनीं भार्गवच्यवन आप्तमानम् और्वेदन पंचारुषय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरबलवनी नक्षत्रे कन्यारासौ जातां प्रगोत्सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणैद्रवत्रगाषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासौ जातां कसवप्रजापते संकल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीकृतां दास्यां श्वेतभ्यं ब्रह्मलोकजिगीषका कन्यां सलङ्कृतां साध्वीं श्रीरागसमेधसे प्रयतोऽहं प्रयच्छामि तन्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి భక్తిగా నిర్వర్తించారు. అంటే స్వామివారికి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా ఇంతకు ముందే తెరపట్టి నూతన వస్త్ర సమర్పణ కూడా గావించి గోత్రపఠనం కూడా శ్రావ్యంగా వినిపించారు. మాంగళ్య ఆరాధన జరపటానికి శ్రీవారికి తాకించినటువంటి మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేయబోతూ ఉన్నారు. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. శ్రీనివాసుడు పెళ్లి కుమారునిగా సమస్తాలంకార సంశోభితుడయ్యాడు. పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా వెంకటాచలము అనేటువంటిది కోలాహలంగా ఉంది. వివాహోచిత విధులన్నీ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాడు. ఇక పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసుని కులదేవతను ఆరాధించవలసి ఉంటే వశిష్ఠుడు శ్రీనివాసుని అడిగాడట. దేవా, మీ కులదేవత ఎవరు అని అడిగితే అప్పుడు శ్రీనివాసస్వామి ఏమని బదులిచ్చాడు అంటే, వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్రకార్య విచారణ. భవిష్యోత్తర పురాణం ఏమని చెప్తుంది అనంటే, ఓ వశిష్ఠ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీ వృక్షమే కులదేవత, ఇందు ఆలోచించవలసిన పని లేదు అని చెప్పి కూడా స్పష్టీకరించాడట. అంటే ఆనాడు విమానములో గగన మార్గములో రావణుడు వెళుతూ ఉన్నాడట. వేదవతిని చూసి ఆ వేదవతి తపస్సు చేసుకుంటూ ఉంటే రావణుడు ఆ దగ్గరకు వెళ్ళి వేదవతిని స్పర్శ తాకాడట. వెంటనే అప్పుడు కళ్ళు తెరిచినటువంటి వేదవతి, ఓరి పాపాత్ముడా, నీవు ఈ రకంగా నన్ను బాధిస్తావా? అగ్నిలో పడి భస్మైపోతూ ఉన్నాను. నా వంటి ఒక స్త్రీ మూలంగా నీవు కూడా నీ వంశము సర్వనాశనమవుతారు అని చెప్పి కూడా శపించిందట. అలా యోగాగ్నిలో కల్పించుకొని భస్మమైపోయిందట. ఆ వేదవతి అట్లే అగ్నిలో ఇమిడి ఉంది.
రామభద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతను కూడా అగ్నిప్రవేశం చేయించాడు. ఆ అగ్నిగుండంలో నుంచి 20 సీతలతో అగ్నిదేవుడు వెలుపలకు వచ్చాడట. తాను రావణ్ణి మోసపుచ్చినటువంటి విధం విపులంగా విన్నవించుకొని, శ్రీరామచంద్ర సీతాదేవి కొరకు రావణుని చెరయందు వేదవతి అష్టకష్టాలు పడి మిమ్మల్ని పతిగా పొందవలసి మిమ్మల్ని ఆరాధించుతూ ఉన్నది, కాబట్టి ఈమెను నీవు వివాహం చేసుకోనని చెప్పి కోరాడు. సీతాదేవి అందుకు సమ్మతించి తన స్వామిని ప్రార్థించిందట. అప్పుడు శ్రీరామచంద్రుడు అగ్నిహోత్రునితో ఏమన్నాడు అంటే, అయ్యా, నేను ఈ అవతారములో ఏకపత్నివ్రతుణ్ణి, కాబట్టి కలియుగములో నేను వెంకటేశ్వర స్వామిగా అవతారం దాల్చినప్పుడు ఈ వేదవతే ఆకాశరాజు పుత్రిక అయినటువంటి పద్మావతి నామంతో జన్మిస్తుంది. అప్పుడు కలియుగంలో వివాహమాడతాను అని చెప్పాడట. ఆ వేదవతి మహదానందంతో సీతారాములకు నమస్కరించి అగ్నిదేవుని యందు ఐక్యత అయింది. ఆ వేదవతి ఎవరు అనంటే పద్మావతీదేవియే. అందుకే వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి పద్మావతీదేవితో వివాహం ఘనంగా వైభవంగా జరిగితే ఆ కళ్యాణోత్సవాన్ని ఈరోజు మనం విశేషంగా తిలకిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలమవుతూ ఉన్నాం. గాయంత్య శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయంత్యశ్చామరాంగనా. ఇంకా భవిష్యోత్తర పురాణం ఏమని చెబుతుంది అనంటే, దేవతా స్త్రీలు, సిద్ధాంగనులు, వైఖానస స్త్రీలు పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహములో స్వామివారి యొక్క వైభవాన్ని అంతా కూడా గానం చేశారట. ఎవని నామధేయాలు అనంతాలో సకల జీవుల్ని కూడా స్మరణ మాత్రం చేతనే పావనం చేస్తాయో అటువంటి కృష్ణ అనేటువంటి నామధేయుణ్ణి నేను నా శరీర వర్ణన చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది అని తపస్సంపన్నులు అంటారు అని చెప్పి శ్రీనివాసుడు పలికాడు అని చెప్పి కూడా యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. ఉకుళామాలిక కూడా సపర్యలు చేస్తూ ఉన్నదట. వెంకటాచలములో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు గుర్రంపై ఎక్కి వేటాడే మిషతో చాలా దూరం వెళ్ళాడు. అలా వెళ్ళి నారాయణవనం చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజు గారి అంతఃపుర ఉద్యానవనానికి కూడా చేరుకున్నాడట. అక్కడ ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి చెలికత్తెలతో విహరిస్తూ ఉంది. శ్రీనివాసుని చూచినటువంటి పద్మావతి ఆయన వివరాలేమిటో తెలుసుకోమని చెప్పి చెలికత్తెలను ఆదేశించిందట. అప్పుడు స్వామివారే ఇలా పలికినట్లుగా చెప్తూ, సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుర్మనీషిణః వృత్తాంతో హ్యఖిలో జ్ఞాత పండిత నందిని. అంటే శ్రీనివాసస్వామి ఏమంటున్నాడో చూడండి. మాది యదువంశము, దేవకీ వసుదేవులే నా తల్లిదండ్రులు, బలరాముడు నా అన్న, సుభద్రాదేవి నా సోదరి, పాండవులే నా బంధువులు, నా పేరే కృష్ణుడు అని చెప్పి కూడా పేర్కొన్నాడట. అంటే ఒక్కొక్క యుగం అవతరిస్తూ ఉంటే ఆ యుగ సమాప్తి అయిన పిదప త్రేతాయుగం పూర్తయింది. రాముల వారే కృష్ణుడిగా అవతరించారు. కృష్ణావతారం పూర్తయింది. ఆ తదుపరి వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. ఇలా స్వామి అనేక రూపాలలో శ్రీరామచంద్రునిగా అవతారం దాల్చి జనకుని మాట పాలించటానికై అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించడానికి వచ్చినటువంటి సమయములో ఆ అగ్నిదేవుడే వాణ్ణి మోసపుచ్చి సీతాస్థానంలో వేదవతిని సృష్టించాడు అని చెప్పి కూడా మనం ఇప్పుడే విన్నాం. అంత గొప్పగా స్వామివారి కళ్యాణం వైభవంగా జరగబోతూ ఉంటే అరుణోదయ సమయం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి కూడా ధరణీదేవిని ఆకాశరాజును పిలిచాడు. శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. అప్పుడు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. అదిగో మాంగళ్య పూజను గావించారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ స్వామివారి హస్తానికి ఆ మాంగళ్యములను తాకించి ఆ తదుపరి ఉభయదేవేరులకు కూడా మాంగళ్య ధారణ చేపట్టబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లెకపై ఆసీనుని చేశారు. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి కూడా తీసుకువెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారట. వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతపట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అదిగో చూడండి, అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఉభయదేవేరులైనటువంటి
మహాలక్ష్మి భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావిస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నాం. ప్రజాపతి స్వామగం రాజారమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి స్వామగం రాజానమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాన్ అదః సీతా సావిత్రి హరణ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు. సరుస మీకే తగు సంబంధము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు. సరుస స్త్రీ పౌత్రమగన్మరోధాత్ స్మః ఇమామగ్నిస్త్రాగితాం గార్గపత్య ప్రజామస్యైనైదు దీర్ఘమాయుః అసోన్యోపస్తాయేవతావస్తు మాతా పౌత్రమానృవృత్తిదా గస్మః. ఓం భూస్వః ఓం భువస్వః ఓం శివస్వః ఓం భూత్వస్వస్వః తేనమక్వస్తాదేవతమక్వస్తాదేవతమిదప్రాసావీః ప్రాణాగమ్య అస్యాం భూతౌ శ్రీనివాసోనః వైవాగమోత్సకర్మాంగముపాసనాగ్నౌ రాజహోమం గరిష్యే. నదిర్మన్యస్వ నదిర్మన్యస్వ సహస్రమన్యస్వ దేవసమిదప్రసమాన్ ఇమాన్ లాజానామిత్యభిగార్య.
इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् यन्नार्यबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा अदिते नमः गुस्तावे नमः गुस्तादस्ते नमः गुस्तादेव दविदप्रासाभिः प्राणानागम्यास्यां श्रुतो सुना सुनावैवाकमः सकर्मान् उपासनाग्नो अथ होमान्ते हृदो प्रायश्चित्तार्थम् अथ विष्णुर्घोष्ये अधर्मण्यस्वा सहस्तेमण्यस्वा देवसविदप्पसुमा ओम अतो देवा अवन्तरा कथा विष्णुचक्रमे पृथिव्यास्वा विस्वाहा विदं विष्णुचक्रमे त्रेधानुदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपाधाभ्यः स्वधर्माधारयन् स्वाहा विष्णुः कर्माणि पश्यति गतो अवसाने पस्पसे इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः द्विभुजक्षरागतग्स्वाहा तद्विप्रासो पंचमो जाग्रवाकं वस्सविन्दते कृष्णः हरियत्परमं पदग्स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा अविते नमः गुस्तावे नमः गुस्तादस्ते नमः गुस्तादेव प्रासाभिः प्राणानागम्य अस्यां श्रुतो सिंहः सुनः वैवाहिकमः सकर्माङ्गमुपासनाग्नौ कर्मसात् गुण्यार्थं पृष्टान्तः होमं करिष्ये अवतिर्मन्यस्वा सहस्तेर्मन्यस्वा देवसविदप्पशुभाम् ओम इदस्य कर्मणो त्रिसमिद्वान् विभाकरम् अग्नये स्वाहा अग्नये नादाग स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवाष्टं देवस्मै स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दापोदग्रस्ततरः जतवेदावजर्षणि स्वाहा पुनर्भक्षात् पुनन्द्र बृहस्पतिः पुनर्वस्क्रात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा प्रतिनिष्टेभ्यः स्वाहा वैजं दृष्टे स्वाहा निष्कृत्ये स्वाहा गौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येदो ओषधिमगे स्वाहा समिदसि तेजोजिते सोमगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाक स्वाहा सूर्यधीमहि चक्षुर्मे पाक स्वाहा सोमधीमहि चित्तं मे पाक स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाक स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाक स्वाहा सप्तते अग्ने समिदः सप्त जग्मा सप्तऋगस्प्रियानि सप्तहोत्र रुद्रप्रणस्वागतेन स्वाहा अग्निर्भक्तग स्वाहा वेदर्भक्तग स्वाहा ज्योर्भक्तग स्वाहा पृथिवीभक्तग स्वाहा अग्निर्जेन्नग स्वाहा वेदर्जेन्नग स्वाहा ज्योर्जेन्नग स्वाहा पृथिवीजेन्नग स्वाहा सप्तमे अग्ने समिदः सप्त जग्मा सप्तऋगः सप्तधाम प्रियाणि सप्तहोत्रा आसुरागजन्ते सप्तयोनीरा प्रणस्वा गतेन स्वाहा सुदान विद्वानष्टभतेन ओर्नमागतिञ्जुहाविमनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्त्रिप्यतो वेदस्त्रिप्यतो द्यौस्त्रिप्यतो पृथिवीस्त्रिप्यतो ब्रह्माद्यास्तप्यन्ताम् अदे नमः गुस्तादस्ते नमः गुस्तादेवसविदप्रासाभिः दक्षिण उत्तरतावायतां देवताभ्यो नमः यदासकं यथा समदृष्टाभिः समनार्थं क्षेमाय पुनरागमनाय च पूर्णमसि पूर्णं मे भूयां सदसन्मे भूयां अक्षतमक्षत्ये जुहोमि अक्षतमये चेष्टाः राज्यां दक्षिणायां प्रतीच्यां
प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागाम् मार्जयन्ताम् पश्चिमतः परिद्योपनगाम् दक्षिणतः परिद्योपनगाम् उत्तरतः परिद्योपनगाम् पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्ताम् इति जुहोति आप्यायन्तामापवोषधगमरथां पृथगच्छितं गच्छतो न वृष्टिमेरय स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकं भवेत् अग्निमातकर्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जपदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तु त्रयाकुशं दीर्घागत्वागा फलागा सतागा सञ्चवर्तते त्रयाकुशम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकं भवेत् अग्निमागतगार्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जमदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तु त्रयाकुशं दीर्घागत्वागा फलागा तथागा सञ्चवर्तसे त्रयाकुशम् आपो कृष्णामघभुवस्तानभूर्जेदसातन आपो जनगतातनः यत्ते अग्ने तेजस्ते वक्षस्ते नाहं वक्षस्य भूया संयत्ते यज्ञे परस्ते नाहं परस्य भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यत्कन्दमयादेव परिपूर्णं तदस्ते पचित्तनिषाणि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु रमेण महासोमागणमः पुनः पाद्यं प्रदाग्यं प्रणाचनं समर्पयामि यदा समाप्तं क्षेमाय प्रदागमनाय च अग्ने गुणोपहारं समर्पयामि अग्ने महागुणोपहारं समर्पयामि अग्ने आज्योपहारं समर्पयामि अग्ने आदित्यो गच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनिलासमेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చకవరేణ్యులు హోమగుండం దగ్గర ప్రధాన హోమం లాజహోమాన్ని పూర్ణాహుతిని రక్షాతిలక ధారణ కైంకర్యాలను కూడా పూర్తి చేశారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తారు. అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి శ్రీవారి అమ్మవార్లకి ఇరువురికి కూడా పుష్పమాలం మార్చుకునేటటువంటి ఘట్టాన్ని కూడా నిర్వహించబోతూ అదిగో ముందుగా వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి గోదాదేవిని అర్చక స్వాములు మంగళసూత్రాల్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. ఒక క్షణంలో ఒక విద్యుత్ వంటి ప్రకాశం అంతా కూడా
ప్రకాశించిందట. ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది, కనపడలేదు అనంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి వరమాల శ్రీరంగనాథ స్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అలా స్వామివారి కంఠంలో వ్రేలాడుతున్నటువంటి ఈ పుష్పమాలను మాలా పరివర్తన కార్యక్రమంలో మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా అది స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. అదే పుష్పమాలను మరలా భక్తితో స్వామివారికి నమస్కరించి మరలా భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పణ గావించబోతూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వెంటనే అందరూ అన్నారట, గోదాదేవి ఏమైంది అని చెప్పి అంటే, భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామి ఎందు ఐక్యమైంది. కలియుగ వింతలలో వింతగా సశరీరముగా అండాలు తల్లి శ్రీరంగనాథుని ఎందు లీనమై జ్యోతిగా లయించిపోయిందట. వెంటనే మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామి మాటలు వినిపించాయి. ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇది లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినై నా హృదయంలో శాశ్వత స్థానాన్ని నిలిపాను అని చెప్పి స్వామివారే సెలవిచ్చారట. ఎంత గొప్పగా ఈనాడు గోదాదేవి పాశురాలన్నీ కూడా మనం ఆలయాల్లో వింటూ ఉన్నాం. మరి రేపు రాబోయేటటువంటి గోదాదేవి పరిణయాల్ని కూడా మనం అత్యంత భక్తితో వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారు భక్తికే పలుకుతారు అనేటువంటి దానికి కూడా చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్పదో చూడండి స్వామి చెప్పేటటువంటి మాట. నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజించువారు సర్వము నేనే ఎంచి మది నుంచి సంచరించడి వారును. నాకు ముఖ్యులు వీరలు మానవా నన్నాశ్రయించు కథనా, వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో. భక్తితో మనం స్వామిని ఆరాధిస్తే వేగంగా భక్తిని ముక్తిని రెండూ కూడా ప్రసాదిస్తాడట. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి